హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు నేను మీకు ఒక హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపించాలి అనుకుంటున్నాను. మన ఇంట్లో దోశ బ్యాటర్ కానీ, ఇడ్లీ బ్యాటర్ కానీ ఇలాంటివి ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు సూజీ రవ్వ వేసుకున్నాము. దీన్ని సూజీ రవ్వ, బాంబే రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండి, ఆ రవ్వని వేసుకున్నాము. అందులో 1 కప్పు తీయని చిక్కని కమ్మగా ఉండే పెరుగు వేసుకున్నాము. పెరుగు పుల్లగా ఉండకూడదండి, తీయని పెరిగే వేసుకోండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఎక్కడ లంప్స్ అనేది లేకుండా కొంచెం వాటర్ వేసి నీట్గా కలుపుకోండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఎక్కువ వాటర్ మాత్రం అస్సలు వేయకండి. కొంచెం వాటర్ వేసి ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోండి. చూసారు కదా, 10 మినిట్స్ తర్వాత ఈ రవ్వ మనం వేసిన వాటర్ అంతా కూడా అబ్జర్బ్ చేసుకొని ఇలా గట్టిగా అవుతుంది. అండ్ రవ్వ కూడా చాలా స్మూత్గా అవుతుంది. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఒక ఆనియన్, పచ్చిమిర్చి వేసుకున్నాము. అలాగే చాప్ చేసుకున్న కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత సాల్ట్ కూడా వేసి ఇవన్నీ కూడా ఈ బ్యాటర్లో బాగా కలిసేలాగా కలుపుకోండి. చాలా చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి ఇది. మనం జనరల్గా కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇలాంటివన్నీ రైస్లో వచ్చినా కానీ పక్కన పెట్టేసి తింటూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళకి ఇలా దోశలో కలిపి ఇస్తే వద్దనకుండా మొత్తం తినేస్తారు, అంత బాగుంటుంది. ఈ బ్యాటర్ థిక్గా ఉంది కాబట్టి కొంచెం వాటర్ వేసి, మరీ ఎక్కువ లూజ్గా ఉండకూడదు, మరీ గట్టిగా కూడా ఉండకూడదు, ఎగ్జాక్ట్గా ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి, మరీ పల్చగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కొంచెం థిక్గా అయితే దోశ వేసుకోండి. దోశ పైన ఆయిల్ వేసి రోస్ట్ అయ్యేలాగా ఫ్లేమ్ని లోకి సెట్ చేసుకోండి. ఫ్లేమ్ని హై మీద మాత్రం అస్సలు ఉంచకండి, ఎందుకంటే లోపల ఉడకదు, పైన క్రిస్పీగా అవుతుంది. అందుకని లో ఫ్లేమ్ మీద పెడితే దోశ అంతా కూడా ఒకేలాగా రోస్ట్ అవుతుంది. లేదు అనుకుంటే పైన రోస్ట్ అవుతుంది, లోపల అంతా ఉడకకుండా ఉంటుంది. అందుకని లో ఫ్లేమ్ మీద మాత్రమే చేసుకోండి. ఇది 1 సైడ్ రోస్ట్ అయిన తర్వాత టర్న్ చేసుకొని సెకండ్ సైడ్ కూడా రోస్ట్ అవ్వాలి. ఇదే ప్రాసెస్లో రిమైనింగ్ దోశలన్నీ కూడా వేసుకుందాము. ఇది చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మన ఇంట్లో ఏవి కూడా బ్రేక్ఫాస్ట్ చేయడానికి అవైలబుల్గా లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది ఓన్లీ బ్రేక్ఫాస్ట్ మాత్రమే కాదండి, ఈవినింగ్ స్నాక్ టైంలో చేసుకోవచ్చు, నైట్ డిన్నర్కి కూడా చేసుకోవచ్చు. వేడి వేడి దోశలో కొబ్బరి చట్నీ కానీ, పల్లీ చట్నీ కానీ వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. క్రిస్పీగా, సాఫ్ట్గా అద్దరిపోతుంది. అండ్ చట్నీ లేకపోయినా కూడా దీన్ని డైరెక్ట్గా ఇలా తినొచ్చు, ఎందుకంటే ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అన్నీ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా ఇలా అయినా తినొచ్చు. మీరందరూ మా ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.